నమస్తే, వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ జర్నలిస్ట్ యాసిఫ్. గంటల తరబడి ఫోన్లు వాడడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురైతాయి అనేది నటి షకీలాను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే దానికి ఉదాహరణగా షకీలా నిలిచింది. రోజంతా ఫోన్ వాడడం వల్ల ఆమె ఎలాంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో తనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. తనకున్నటువంటి ఒక అలవాటు ఏదైతే దురలవాటు ఉందో, అంటే ఎక్కువసేపు ఫోన్ వాడడం వల్ల, గంటల తరబడి ఫోన్ చూడడం వల్ల, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇతరతర సోషల్ మీడియా యాప్స్ను యూజ్ చేయడం వల్ల ఆమె ఎలాంటి ప్రమాదకరమైన సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. అదేంటంటే తాను కేవలం టీ కానీ కాఫీ కానీ తాగడానికి, లేదంటే ఫుడ్ తినడానికి మాత్రమే ఆమె టైం గ్యాప్ ఇచ్చేదంట. ఆ గ్యాప్ కాకుండా మిగతా టైం అంతా గంటల తరబడి రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్, లేదంటే ఇతరతర వీడియోస్ చూసుకుంటూనే టైం స్పెండ్ చేసేదట. అలా చూడడం వల్ల ఆమె ఏకంగా సర్జరీ చేసుకునే స్థితికి వచ్చింది. అంటే ఆమె ఈ చెడు అలవాటు ఏదైతే ఉన్నదో దానివల్ల ఆమె మెదడులోని ప్రధాన నరాలపైన తీవ్రమైన ఒత్తిడి కలిగి ఆమె శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందట. ఈ సర్జరీకి 3 లక్షల రూపాయలు ఖర్చు అయిందట. ఈ ఖర్చు ఒకటైతే ఖర్చుతో పాటు ఆమె తీవ్రమైన ఒత్తిడి, తీవ్రమైన నరకాన్ని అనుభవించిందట. అంటే ఈ సర్జరీ వల్ల ఇప్పుడు అట్లీస్ట్ ఆమె పనులు ఆమె చేసుకోలేకపోతుందట. ఆమె ఎవరైనా సహాయం తీసుకొని మాత్రమే లేవడానికి కానీ, మంచం దిగాలన్నా కూడా ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆమె అయితే కంటతడి పెట్టింది. ఆమె జరిగిన ఇది ఎవరికి జరగొద్దని చెప్పేసి సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకుంది. అండ్ దీంతో పాటు ఆమె ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. దయచేసి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రజలారా, మీరు మీ స్క్రీన్ టైమింగ్ని వీలైనంత వరకు తగ్గించుకోండి. ఎక్కువ టైంను ఫోన్లలో స్పెండ్ చేయకండి. అండ్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వద్దు, స్మార్ట్ గెజెట్స్ కూడా ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తమ పిల్లలు అనారోగ్యం పాలు కావద్దంటే, ఆరోగ్యంగా ఉండాలంటే స్మార్ట్ ఫోన్లను ఇవ్వద్దని చెప్పేసి అయితే షకీలా అయితే హెచ్చరిక జారీ చేసింది. మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.